హైదరాబాద్ టు ముద్దేశ్వర్. హైదరాబాద్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ వారు ఈ సర్వీస్ నడుపుతారు. అండ్ సుచిత్ర సర్కిల్ నుంచి ఆఫ్టర్‌నూన్ 2:30 పీఎంకి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే 6:30 ఏఎంకి ముద్దేశ్వర్‌లో దించేస్తారనమాట. ఈవెన్ గోకర్ణకెళ్ళే రూట్ కూడా ఇదే అనమాట. అండ్ మధ్యలో మీకొక రికమెండేషన్ అయితే నేను జెప్పాలి. ఏంటంటే మురుడేశ్వర్‌కెళ్ళాలనుకునే వాళ్ళు వర్కింగ్ డేలో వెళ్ళండి. లైక్ ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఆ డేస్‌లో వెళ్ళండి. వీకెండ్స్ అండ్ ఫ్రైడే టు మండే మధ్యలో మాత్రం అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటది. కనీసం మీకు నడవడానికి గూడా ఉండదు. చూస్తున్నారు గదా! పార్కింగ్ దగ్గర ఎంత అవస్థ పడుతున్నామో. ఓన్ వెహికల్‌లో వచ్చేవాళ్ళు ఓన్ వెహికల్ గూడా ట్రై చేయొచ్చు. నా రికమెండేషన్ అయితే హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం బస్‌లోనే రండి. అది ఫ్లెక్సిబుల్ ఆప్షన్ మనకి. అండ్ మీకు వర్కింగ్ డే రోజొస్తే మాత్రం దర్శనం గూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఆ క్రౌడ్ గూడా ఉండదు. తర్వాత ఆ 18 ఫ్లోర్స్ గోపురం పైకెళ్ళేసి యూ కెన్ సీ ద వ్యూస్. ఆ వ్యూస్ కూడా చాలా బావుంటాయి. అండ్ టెంపుల్‌కి ముందే బీచ్ ఉంటుంది. మంచిగా రిలాక్స్ గూడా అవ్వచ్చు. మురుడేశ్వర్ దగ్గరలో వాటర్ యాక్టివిటీస్. యెస్. వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే మురుడేశ్వర్ నుంచి ఒక 1 అవర్ జర్నీ చేస్తే నియర్లీ అరౌండ్ 20 కిలోమీటర్స్ బోట్‌లో వెళ్తే నేత్రాని ఐలాండ్ అని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. అండ్ అక్కడ స్కూబా డైవింగ్ అండ్ స్నోకెలింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ద రీఫ్ అడ్వెంచర్స్ అనేసి ఇక్కడ మృదేశ్వర్ టెంపుల్ పక్కనే ఆర్ఎన్ఎస్ రెసిడెన్సీ పక్క నుంచి వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. అండ్ అక్కడ ఒక ఫార్మ్ ఫిల్ చేయాలి. అక్కడ ఆ ఫార్మ్‌లో ఏముండదండి. జస్ట్ లైక్ మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అదంతా ఫిల్ చేపించుకుంటారనమాట. అండ్ గోవాలో కన్నా నన్ను అడిగితే స్కూబా డైవింగ్ ఇక్కడ నేత్రాని ఐలాండ్‌లో చేయడం చాలా మంచిది. అండ్ స్కూబా డైవింగ్ ఎళ్ళేవాళ్ళు మాత్రం ముందుగా ఎలా ప్రిపేర్ అవుతారంటే లైట్ ఫుడ్ తిని వెళ్ళండి. దట్ విల్ బి అన్ గుడ్ ఆప్షన్. ఎందుకంటే హెవీ ఫుడ్ తింటే మళ్ళీ మీకు వాటర్‌లో ప్రాబ్లమ్ కావచ్చు. అండ్ స్కూబా డైవింగ్ చేసే టైంలో మీకు ఫోటోస్ ఫ్రీగా వస్తాయి. అండ్ వీడియోకి మాత్రం రూ. 300 అలా చార్జ్ చేస్తారు. అండ్ స్విమ్మింగ్ రాని స్విమ్మింగ్ రాని వాళ్ళు ఎస్పెషల్లీ నేను స్కూబా డైవింగ్‌కి వెళ్ళొచ్చా అని క్వెషన్ మార్క్ ఉంటది. స్కూబా డైవింగ్‌కి స్విమ్మింగ్ రాకపోయినా గానీ వెళ్ళొచ్చు. స్కూబా డైవింగ్ వచ్చేసి అరౌండ్ 4500 పడుతుంది. అండ్ నేనైతే బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ స్ట్రెచ్‌లో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ వన్ లైఫ్. టేక్ కేర్. బై బై.